హాయ్ హలో ఎవ్రీవన్. ఎంతో సింపుల్గా సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. బియ్యం పాయసం తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక పావు గంట సేపు నాననివ్వాలి వీటిని. తర్వాత ఈ గిన్నెని తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ టైం తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇంకా ఇలా ఉడికించుకుంటూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ ఉడికించాలి. చూపిస్తున్న విధంగా ఒక ప్యాన్లో కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వేసి కొంచెం గీ వేసి ఒక సైడ్కి పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఇలా వేగాక దించేసుకోవడమే. ఉడికిపోయినాయి కదా, పంచదార వేసేసుకున్నాం. 2 స్పూన్స్ పంచదార వేస్తున్నాను నేను. పంచదార కరగగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారిన తర్వాత మనం పాలు పోయాలన్నమాట. ముందే పోస్తే ఇరిగిపోతాయి. అన్నారు కదా, సగ్గుబియ్యం ఏ క్వాంటిటీలో అయితే వేసామో పాలను కూడా చల్లారిన తర్వాత అదే క్వాంటిటీలో వేయాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఒకసారి. చూసారు కదా, సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టం?